హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 మంత్స్కి చూడండి, 12 to 16 మంత్స్కి కొన్ని స్టాక్స్ చెప్తాను. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత జనరల్గా పోర్ట్ఫోలియోస్ ఎలా మలుచుకోవాలి అనేది చెప్తాను. అంటే మన దగ్గర ఒక 10 lakhs ఉందనుకోండి. 10 lakhs ఉన్నప్పుడు మనము ఈచ్ స్టాక్లో వచ్చి ఒక 1 lakh మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఇట్స్ అ డైవర్సిఫికేషన్. 10 కంపెనీల్లో పెడుతున్నాము మనము. ఏదైనా ఒక కంపెనీలో మనకు నష్టం జరిగినా కూడా తట్టుకునే కెపాసిటీ మనకు ఉంటుంది. కాబట్టి ఒకే కంపెనీని మనం ఇన్వెస్ట్ చేస్తే అది వచ్చి కొద్దిగా రిస్క్ అయిన పని. బ్యాంక్స్ కూడా చూడండి, ఒక్కరికే అప్పిస్తుందా కాదు కదా, మల్టిపుల్ పీపుల్స్కి, కొన్ని లక్షల మందికి. ఎందుకంటే అందులో ఎంతోమంది డిఫాల్టర్ అవుతారు, కొంతమంది కరెక్ట్గా కట్టేవాళ్ళు, అన్నీ మేనేజ్ అయ్యే వాళ్ళ ప్రాఫిట్స్ అనేవి చూస్తారు. అదేలాగనే ఇది కూడా మనము ఒక కంపెనీ నష్టమైనా ఇంకో కంపెనీ లాభం వచ్చినా మనకి ఆ ప్రాఫిట్స్ అనేది ఈక్వల్గా మెజర్ అయ్యి మనకు వస్తుంది. అది తర్వాత ఇప్పుడు కొన్ని స్టాక్స్ చెప్తాను చూడండి. ఇది వచ్చి యూకో బ్యాంక్. చూడండి, యూకో బ్యాంక్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 50, దాదాపు 60 రూపాయల రేంజ్లో ఉంది. నేను ఎప్పుడు 2 టర్మ్స్ చెప్తాను, మీ అందరికీ తెలుసు. ఒకటి బై అబో అంటే బై అబో చేయాలి, లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్. ఈ స్టాక్ మాత్రం బై అబోనే చేయాలి. 71 రూపాయి పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 121 రూపాయి 80 పైసలు మొదటి టార్గెట్. తర్వాత 173 రూపాయలు రెండో టార్గెట్, 255 రూపాయలు మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 23 రూపాయలు స్టాప్ లాస్. యూకో బ్యాంక్ ఇది కూడా వచ్చి మనకి ఒక 12 to 16 మంత్స్ మనం హోల్డింగ్ కెపాసిటీ. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 25వ వర్క్షాప్ జరుపుతున్నామండి. చాలా క్లియర్గా చెప్తాను, వినండి. ఒక 2 స్ట్రాటజీ అండి, అంటే ఇంపార్టెంట్ అయిన స్ట్రాటజీ అని చెప్తాను. ఎందుకంటే ఒకటి, ఒక స్టాక్ని ఎక్కడ బాటంలో కొనాలి అనేది మీరు ఫైండ్ చేస్తారు. కొన్న తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 డేస్లో 5% రిటర్న్స్ అనేది సంపాదిస్తారు ఏ స్టాక్లో అయినా. ఇంకోటి, లైఫ్ టైం రెగ్యులర్గా ఎవ్రీ స్టాక్లో ఒక 5% రిటర్న్స్ మీరు సంపాదించే కెపాసిటీని పెంచుకుంటారు. ఇది ఒక బ్యూటిఫుల్ అయిన స్ట్రాటజీ చెప్పిస్తున్నాం, బాటమ్స్. ఇంకోటి వచ్చి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఇంట్రాడే. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ స్ట్రాటజీ, ఒక సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్. చూడండి, ఒక 3 లక్షల రూపాయలు పెట్టుబడి ఒక 59 మంత్స్ ముందు ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఉంటే ఈరోజు ఆ 3 లక్షల రూపాయలు ప్లస్ ఒక 11 lakhs ప్రాఫిట్ జనరేట్ అయింది. దాదాపు చూడండి 3 ఇంతలు. అంటే నేను అనేది క్యుములేటివ్ కూడా వేయలేదు, అట్నే దాన్నే చేసాం. ఇంకా క్యుములేటివ్ వేస్తే ఎంతో వస్తుంది ప్రాఫిట్. కాబట్టి అలాంటి ఒక సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్. ఇంకోటి, ఈ 59 మంత్స్లో 14 నెలలు మనకి 14 నెలలు మైనస్ కూడా ఉంది. ఆ మైనస్ పోనే ఈ ప్రాఫిట్. చూడండి, అప్పుడు ఆలోచించండి, ఎంత వండర్ఫుల్ స్ట్రాటజీ. ప్లస్ మైనస్ మైనస్ ప్లస్, అట్ ద ఎండ్ మనం ప్రాఫిట్లో ఉంది. ఇంకా ఏది 3 + 11, ఒక బ్యూటిఫుల్ అయిన స్ట్రాటజీ. ఇట్స్ అ ప్రూవన్ సిస్టమాటిక్ ట్రేడింగ్ ప్లాన్. కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఈ 2 చాలా యూస్ఫుల్. ఈక్విటీ చేయాలనుకునే వాళ్ళకి ఈక్విటీ చేసుకోవచ్చు. బాటమ్స్ ప్రతి 20 రోజులకి ఒక 5% ఎలా సంపాదించాలి అనేది మీరు నేర్చుకుంటారు. మరొకటి వచ్చి ఇంట్రాడే. అది తర్వాత ఇది వచ్చి ఇప్పుడు 60% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. ఒక 40% ఉంది హైదరాబాద్ది. October 5th and 6th ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో
ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. తర్వాత ఇది వచ్చి ముందుగానే బుక్ చేసుకోవాలి, డైరెక్ట్గా అక్కడికి రాలేరు. అది ది డీటెయిల్స్ కావాలంటే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని తెలుసుకోవచ్చు. అది తర్వాత ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి చూడండి. ఈ స్టాక్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఇది వచ్చి యూనిటెక్. చాలామంది కొంతమంది దగ్గర అంటే బట్ ఇలాంటి స్టాక్స్ మనం పెద్దగా రికమెండ్ చేయట్లేదు. బట్ చాలామంది అడిగే దానివల్ల నేను చెప్తున్నాను, వినండి. యూనిటెక్ వచ్చి ఇప్పుడు ₹11.30 ఉంది. దీని టార్గెట్స్ చెప్పేస్తాను. నేను ఇది వచ్చి ఏం పెద్దగా ప్రిఫరెన్స్ చేయట్లేదు, బట్ ఎంత దాకా వెళ్ళొచ్చు అని చెప్తాను. టార్గెట్ వచ్చి ₹21, ₹29, ₹41. ఇప్పుడు ₹11.30 ఉంది. ఏదో టీ కాఫీ చేసినట్టు ఏదో ఒక 5,000 10,000 పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ లక్షలు, కొంతమంది కొన్ని లక్షలకు కుమరించేస్తారు. అలా చేయకుండా అది చేసుకోండి. అది స్టాప్ లాస్ వచ్చి ₹6 యూనిటెక్. అది తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 డేస్ స్టాక్స్, నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్. తర్వాత కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేశాము, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ అయిన ప్రోడక్ట్. అంటే దీన్ని బేస్ చేసి వాళ్ళు ఎలాగైనా ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ అయినా ఇది ఎట్లా అంటే ఎప్పుడంతా మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అవుతుందో మీకు అప్డేట్ వస్తుంది. ఇది చెప్పలేం, 1 డేలో చేంజ్ అవ్వచ్చు, 3 డేస్లో చేంజ్ అవ్వచ్చు, 5 డేస్లో అవ్వచ్చు. కాబట్టి ఆ డైరెక్షన్ అనేది చేంజ్ అయినప్పుడు మీకు ఆ అప్డేషన్ అనేది మీకు వస్తుంది. దీన్ని బేస్ చేసి ఫ్యూచర్స్లో చేసుకోవచ్చు, ఆప్షన్స్లో చేసుకోవచ్చు, రైటింగ్ చేసుకోవచ్చు, వాళ్ళ కెపాసిటీని బట్టి. అది కాబట్టి ఇది కూడా, ఎందుకంటే నిఫ్టీనే మనం ప్రెడిక్ట్ చేస్తున్నాం, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఎప్పటికప్పుడు. అది తర్వాత ఇది కూడా దీని డీటెయిల్స్ కావాలంటే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి ప్రోడక్ట్స్ కూడా తెలుసుకోవచ్చు. తర్వాత మరొక స్టాక్ వచ్చి టీవీఎస్ శ్రీచక్ర. చూడండి, టీవీఎస్ శ్రీచక్ర. ఈ స్టాక్ వచ్చి ఇది కూడా వచ్చి బాయ్ ఓన్లీ అబోవ్. ఇప్పుడు 4,350 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్. ₹5,105 పైన ఈ స్టాక్ కొనాలి. చూడండి, ₹5,105 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 8,178, 11,287, ₹16,239. ఇది టార్గెట్స్. స్టాప్ లాస్ వచ్చి ₹2,190 టీవీఎస్ శ్రీచక్ర. అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే మన గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తున్నాము. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. తర్వాత మన ఈవెంట్స్ జరిగింది కదా, గత 25 ఈవెంట్స్, 24 ఈవెంట్స్, వాటి డీటెయిల్స్ కూడా మనము మన వెబ్సైట్లో అప్డేట్ చేస్తున్నాం. వాటి వీడియోస్ అన్నీ కూడా. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.